సమ్మె పోరాటం సంబంధించి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్చలు కానీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో అవార్డులు ఇస్తూ ఉన్నారు, శాల్వాలు కప్పుతున్నారు, వీళ్ళందరికీ బొకేలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నేరుగా నిన్న ప్రకటించారు, ఈ అవార్డులు వచ్చాయంటే పారిశుద్ధ్య కార్మికుల కష్ట ఫలితమే ఈ యొక్క అవార్డులు వచ్చాయని. ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా శాలువాలు కప్పారు, బొకేలు ఇచ్చారు. మేము ఒకటే అడుగుతున్నాం, కడుపు మంటతో అల్లాడుతున్నాం బాబు, అర్ధాకలితో అల్లాడుతున్నాం, మా కుటుంబాలన్నీ తీవ్రమైన కష్టాల్లో ఉన్నాయి. మేము అనేక సంవత్సరాల నుండి చెత్త చెదారం, మలినాలు, మలమూత్రాలు, వ్యర్థాలు వీటి మధ్య బతుకుతూ అనారోగ్యాలను స్వీకరిస్తూ ప్రజల ఆరోగ్యాల్ని కాపాడుతున్నటువంటి మా కడుపులు కొట్టద్దు, మా పనుల్ని కాంట్రాక్టర్లకు ఇవ్వద్దు అని చెప్పి వీళ్ళు న్యాయమైన డిమాండ్లు అడుగుతుంటే ఇవి పరిష్కరించకపోగా వీళ్ళని పిలిచి మాట్లాడి మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, మా ప్రభుత్వం మీకు మేలు చేస్తుంది అనేటటువంటి ఆ ప్రయత్నం చేయకపోగా కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం, తెలుగు తమ్ముళ్ళ యొక్క ప్రయోజనం కోసం, కూటమి ప్రభుత్వం ఉన్న చోట నాయకులకి ఈ టెండర్లు కట్టబెట్టడం కోసం ఈరోజు అత్యంత దుర్మార్గంగా మున్సిపల్ కార్మికుల పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు నెల్లూరు నుంచే శ్రీకారం చుట్టారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు శవాల మీద గుడ్డలు కప్పినట్టు ఒకవైపు శాలువాలు కప్పుతూ బొకేలు ఇస్తూ మరోవైపు ఇలా గొంతు కోయడం ఎంత మేరకు సబబు? ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు అవార్డులు వచ్చినా, ఆ పేరుతో డబ్బులు వచ్చినా కార్మికుల శ్రమ సంపద సృష్టికర్తలైనటువంటి కార్మికుల పట్ల ఈ ప్రభుత్వ తీరు మారాలి. జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలి, కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా చట్ట ప్రకారం అడిగేటటువంటివి. చట్టాలను అమలు చేయండి రా బాబు, జీవోలు అమలు చేయండి రా బాబు అని చెప్పి సమ్మె చేయాల్సినటువంటి దుస్థితి ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా విచారకరం మరొకటి లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలా, న్యాయమైన డిమాండ్లు ఇవి, ఈ సమస్యలు పరిష్కరించాలా అని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం.